గిబ్లీ, గిబ్లీ, గిబ్లీ ఎక్కడ చూసినా ఇదే గోల. ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ కానీ, వాట్సాప్ కానీ ఏది ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా ఇదే గోల. అసలు చేయొచ్చా? చేయకూడదా? చెప్తాను ఫస్ట్ ఈ వీడియోలో. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అయితే స్కిప్ చేయొద్దు. లెట్స్ గో ఇంటు వీడియో. లెట్స్ రో ద ఇంట్రో. ఫ్రెండ్స్ అసలు గిబ్లీ అంటే ఏంటి? అసలు గిబ్లీ అంటే ఏం లేదు భయ్యా. పెద్దగా ఏముండదు. ఒక చిన్న సాఫ్ట్‌వేర్. సో, దీన్ని యూజ్ చేసి ఏంటంటే మన యొక్క ఫోటోస్‌ని యానిమేషన్‌లా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, దీనికోసం అందరూ తెగ సస్తున్నారు ఏంటో పడి పడి. సో, ఏముండదు. జస్ట్ మీ యొక్క ఫోటోని ఇస్తారు. సో, అదైతే మీ యొక్క ఫోటోని యానిమేషన్‌లాగా మార్చి చూపిస్తుంది. దీనికోసం అయితే అందరూ తెగ చేస్తున్నారు. అందరూ ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ కానీ, ఫేస్‌బుక్ కానీ ఎక్కడ చూసినా అవి చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. అది చూసి మిగతా వాళ్ళందరూ మేము కూడా చేద్దాం, మనం కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో, బట్ అది చేయడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుందన్నమాట. సో, చెప్తాను ఏంటో అది. ఫ్రెండ్స్ ఈ యొక్క గిబ్లీ ఆర్ట్‌ని యూజ్ చేయడానికి 2 దారులు ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ ఏంటంటే చాట్ జీపీటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసంటే మీ యొక్క ప్లే స్టోర్‌లో దొరికిన ర్యాండమ్ యాప్స్ అన్నమాట. థర్డ్ పార్టీ యాప్స్. సో, ఈ యొక్క రెండిటిని ద్వారా యూజ్ చేసి మనమైతే గిబ్లీ ఆర్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే చాట్ జీపీటీ అన్నమాట. సో, వీళ్ళే అఫీషియల్‌గా చెప్పారేంటంటే మీ దగ్గర అప్‌లోడ్ చేసిన ఫోటోస్ అనేవి సేఫ్ కాదని చెప్పి వాళ్ళే చెప్పారు. బట్ అయినా ఏం చేస్తున్నారంటే అందరూ అదే పని చేస్తున్నారు. అందరూ ఇలా అప్‌లోడ్ చేస్తున్నారు. కింద ప్రాంప్ట్ రాస్తున్నారు. గిబ్లీ ఆర్ట్ అని చెప్పేసి. సో, అదైతే మనకైతే యానిమేషన్ ద్వారా రూపంలో ఇస్తుందన్నమాట. సో, వాళ్ళే చెప్పారు ఇక్కడ సేఫ్ కాదని చెప్పేసి. అయినా గాని అది చూడకుండా అందరూ చేస్తున్నారు. కాబట్టి చేయకండి. చాలా డేంజర్ అనమాట. మీ యొక్క ఫోటోస్‌ని వాళ్ళైతే పబ్లిక్‌లో పెట్టొచ్చు. లేకుంటే మ్యూట్‌గా చేసి కూడా చేయొచ్చనమాట. మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయొచ్చు. సో, కాబట్టి ప్లీజ్ ఎవరు చేయకండి. అలాగే థర్డ్ పార్టీ యాప్స్ అనమాట. అవి కూడా చాలా డేంజర్ అనమాట. సో, తెలియని యాప్‌లో మనం ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేయకూడదు. చేసినట్టయితే మన యొక్క డేటా అనేది సేఫ్‌గా ఉండదు. లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క ఫోటోస్‌ని అయితే వాళ్ళు మిస్‌యూజ్ చేసుకుంటారు. సో, కాబట్టి ప్లీజ్ ఎవరు గిబ్లీ ఆర్ట్ నమ్మకండి. చేయకండి కూడా. మీకు కంట్రోల్ చేయాలనిపిస్తే గనక మీ యొక్క మొబైల్ ఫోన్‌లోని కెమెరా యాప్ సెక్యూరిటీ యాప్ అనమాట. మీ యొక్క డివైస్ అప్లికేషన్. సో, అదైతే ఓపెన్ చేసి ఫిల్టర్స్ పెట్టేసుకోండి. యానిమేషన్ ఫోటో ఫిల్టర్ అని చెప్పేసి. అదైతే సేఫ్‌గా దిగొచ్చు మీరైతే. అలా కాకుండా ఫోటో దిగి మీరైతే చాట్ జీపీటీ కానీ, ఇలా యాప్స్ కానీ యూజ్ చేసి అప్‌లోడ్ చేసి గిబ్లీ ఆర్ట్ యూజ్ చేస్తే చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామాలు. సో, కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు ఆ మిస్టేక్ చేయకండి. అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇలాంటివన్నీ కోసం చాలా మంచిగా అందిస్తూ ఉంటాను. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకే, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ లేటర్ ఇన్ అనదర్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.